శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ కొడాలి నాని గారు చాలా సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడు, మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు, మళ్ళీ పాత మాటలే అట్లనే టార్గెట్ చేయటం అదే విధంగానే మాట్లాడటం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిన్న కొడాలి నాని వీడియో నేను చూశాను. ఏం చెప్తాడా అని విన్నాను. విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన బాధపడుతున్నాడు అని అర్థమైంది. ఎందుకు బాధపడుతున్నాడంటే రావణాన్ని అరెస్ట్ చేశారు, బూతులు తిట్టాడు, అదేవిధంగా అవహేళన చేశాడు మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని అనేది అక్కడ అతని మీద ఎలాంటి చట్టాలు కూడా దేశద్రోహం కేసు కూడా పెట్టారు అనేది. ఇక్కడ కొడాలి నాని బాధ ఏంటంటే పాపం నిన్న నేను విన్న తర్వాత జాలేసింది. నిజమే కదా, ఇన్ని కూటమి ప్రభుత్వం అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ఇలా వదిలేసింది, ఇబ్బంది పెడితే బాగుండేది అని. ఏంటి అంటే అది కొడాలి నాని వైఎస్ఆర్సీపీ పార్టీలో బూతులు తిట్టు పదవులు పట్టు అని జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీమ్లో నెంబర్ 1 స్టూడెంట్. నెంబర్ 1 స్టూడెంట్గా వచ్చి బూతులు తిట్టడానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయనే. అందులో అసెంబ్లీ సాక్షిగా గౌరవ అదైతే సభ ఉందో ఆ పెద్దల సభలో ఈ వ్యక్తి ఎవడిస్తానన్నాడు సన్నబియ్యం అన్న దగ్గర స్టార్ట్ అయింది. ఇంకా ఈ వ్యక్తి ఈ రోజున ఆయన బాధ ఏంటంటే నాకు మించిన వాడు, నా తలదన్నేవాడు, బూతుల పురాణం గురించి ఎవరికైనా అంత ఇచ్చేసేవాడు ఎవడైనా ఉన్నాడా, కాబట్టి ఈ రోజున నాకు రావాల్సిన క్రెడిట్ అంతా కూడా రావణ కొట్టేశాడు. ఇది ఇప్పుడు ఆయన బాధ. ఎలా చెప్పాలి చెప్పండి? నిన్న ఆయన బాధ అంతా అదే. అవన్నీ ఈ రోజున కొత్తగా ఏం మాట్లాడి కాదు, అవి ఎప్పుడో నేను మాట్లాడేశాను ఆల్రెడీ. ఈ రోజున ఆయన చాలా చిన్నపిల్లోడు, నా దగ్గర ఏదో పాఠాలు నేర్చుకున్నాడు, నేను కదా గురువుని, మరి నా గురించి కదా మీరు మాట్లాడాలి, నన్ను కదా అరెస్ట్ చేయాలి, నా మీద కదా కేసులు పెట్టాలి, నా మీద కదా దేశ ద్రోహం కేసు పెట్టాలి అన్నట్లుగా ఉంది కొడాలి నాని బాధ. ఆ మధ్యకాలంలో బెల్టు ఇలా పెట్టేసుకొని నాకు గుండె ఆపరేషన్ జరిగింది, అమ్మో నా గుండె లబ్డబ్ అని కాదు రెడ్ బుక్ అని కొట్టుకుంటుందని కూడా చాలాళ్ళు బాధపడ్డాడు, భయపడ్డాడు, చాలా వేషాలు వేశాడు. చంద్రబాబు నాయుడు గారు అనే దగ్గరకు వచ్చింది ఆయన భయం, పవన్ కళ్యాణ్ గారు అనే దగ్గరకు వచ్చింది ఆయన బాధ్యత. పవన్ అనగానే అంతకుముందు ఆయనకు జ్వరం వచ్చేది, లోకేష్ రెడ్ బుక్ అనగానే చెప్పుకున్నాం కదా గుండె కూడా కొట్టుకోవటం ఆగిపోయింది అనమాట. అందుకని ఆ బెల్ట్ పెట్టుకొని వచ్చేవాడు. ఇంత దారుణంగా బిహేవ్ చేసిన వీళ్ళు, జగన్ నాటకాలు ఆడుతున్న వీళ్ళు ఈ రోజున బయటకు వచ్చేసి మీరేదో మాట్లాడేస్తే మేము వినేస్తాం పాపం, ఇంకేముంది పాపం కొడాలి నాని బయటకు వచ్చేసాడు ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి. మీరు పనికి మాలిన వ్యక్తులైపోయారు. ఆ మధ్య ఏమన్నాడు, ఉద్యోగాలు బీకేశారుగా మాకు, ఇంకెందుకు వస్తాం మేము అన్నాడు. మరి ఉద్యోగాలు బీకేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు కూడా నీకు ఉద్యోగం లేదుగా, ప్రజలు ఇస్సిరి కొట్టారు కదా, మరి ఇస్సిరి కొట్టిన తర్వాత ఎందుకు వచ్చావు? ఒకవైపు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, రావణ్ అనే వ్యక్తికి మాకేం సంబంధం అంటూనే రావణ్ని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా అడుగుతున్నాడు. అంటే ఎన్ని రకాలుగా వీళ్ళ ద్వంద్వ వైఖరి, 2 నాలుకల మాటలు ఇవి వింటూ ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంకా చూస్తూ ఎలా ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి ఇట్లాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నది ఒకటే, మహిళలైనా ఎవరైనా సరే వయో పరిమితి సంబంధం లేకుండా, వాళ్ళకి భేదం లేకుండా అందరూ అడుగుతున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడ మగ ఎవరు అడిగినా ఒకటే. రోజాని, కొడాలి నానిని, పేరు నానిని, అంబటి రాంబాబుని, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బోరెడు అంతమంది ఉన్నారు చెప్పుకుంటే, మిథున్ రెడ్డి, వీళ్ళందరినీ ఎందుకు ఇంకా బయట తిరగనిస్తున్నారు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఎన్ని రకాలుగా వాళ్ళు గతంలో నీచమైన భాష ఉపయోగించారు అని. ఈ రోజున కొడాలి నాని వచ్చి బయటకు వచ్చి మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. నీకు ఉద్యోగం పీకి పక్కన పడేశారు, నువ్వే చెప్పావు. మరి ఈ రోజున ఏమైనా ఉద్యోగం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? జీతం ఇస్తే వచ్చావా? ఏమిస్తే వచ్చావు అనేది చెప్పాలి మళ్ళీ నువ్వు. ఇంకొక వైపు మాట్లాడుతున్నాడు బూడిద పార్టీ అని. అంటే ఇక్కడ సాయికృష్ణ ఇష్యూని తీసుకొస్తున్నాడు. వాళ్ళ మదరు బూడిద ఇవ్వండి అని అంటున్నారు కదా. నిజంగా దారుణమైన భయంకరమైన విషయం. ఈ దీంట్లో సంబంధం లేకపోయినప్పటికీ ఎవరైతే ఈ కొడాలి నాని నిన్న బూడిద అంటున్నాడో సాయికృష్ణ విషయాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ సాయికృష్ణ ఫస్ట్ ఎవరు? 25 సంవత్సరాల వయసులో 23 కేసులు అన్న వ్యక్తి. ఇక్కడ కులాన్ని తీసి పక్కన పెట్టండి, తల్లి ప్రేమను కూడా నేను పక్కన పెడుతున్నాను. ఎందుకంటే నిన్న ఆవిడ మాటలు చాలా బాధ అనిపించాయి. నా కొడుకొక్కడే రేప్ చేశాడా, ఇంకెవరో చేయలేదా, చేయించుకోలేదని మాట్లాడింది. అవే నువ్వు మాట్లాడే మాటలు. తప్పు చేస్తే ఎవడైనా వాడు దొంగే, దోషే. ఇట్లాంటి వ్యక్తుల్ని వదలకూడదు. కాబట్టి ఇంకొక విషయం సుగాలి ప్రీతి విషయం. సుగాలి ప్రీతి విషయానికి వస్తే
నిజంగా నాకు ఆవిడ చూసిన తర్వాత వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది. మనం చెప్పుకుంటాం ధర్మం శ్రీరామచంద్రుడి పరిపాలనలో 4 పాదాల మీద నడిచింది అని, తర్వాత 3 పాదాల మీద నడిచింది కాలాంతరంలో, తర్వాత 2 పాదాల మీద నడిచింది, తర్వాత కలియుగం వచ్చాక 1 పాదం మీద నడుస్తుంది అని చెప్పి వింటూ వచ్చాం. కానీ ఈ రోజున సుగాలి ప్రీతి తల్లి కానీ ఇటు సాయికృష్ణ తల్లి కానీ మాటలు విన్న తర్వాత 1 పాదం కాదు కుంటి పాదం మీద నడుస్తుంది ధర్మం అనిపిస్తుంది. ఎంత దారుణమైన విషయం అది. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మోరల్ సపోర్ట్ ఇస్తూ సహాయ సహకారాలు చేసిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నారు. చూడండి ఎంత పాపము. మరి అది వాళ్ళ ఇది. కాబట్టి ఈ ఎవరైతే కొడాలని మాట్లాడుతున్నాడో బూడిద పార్టీ అని చెప్పేసి ఫస్ట్ ఆయన సమాధానం చెప్పాల్సింది, బాబాయ్ గొడ్డలి వేట ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీ అరాచక పరిపాలన ఎలా కొనసాగింది దాని గురించి చెప్తే అప్పుడు బూడిద పార్టీనా గొడ్డలి పార్టీనా ఏది కరెక్ట్ అనేది ప్రజలు మళ్ళీ నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఓటు ఎవరికి పడుతుందో మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ మీడియా ముందుకు నా ఉద్యోగం పీకేశారని చెప్పుకునే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి కొడాలి నాని అంటం కన్నా కూడా బూతుల నాని అంటే అందరికీ తెలుస్తుంది. ఈ బూతుల నాని గురించి చెప్పుకోవాలంటే ఆయనే వచ్చి స్వయంగా ఆయన వీడియోలు ప్లే చేసి చూపిస్తే సరిపోతుంది. ఇంక ప్రత్యేకించి ఎవరు చెప్పాలి చెప్పండి. కాబట్టి ఫస్ట్ నిన్న ఏదైతే ఆయన మాట్లాడుతున్న మాటలకి నాకు తెలిసింది ఏంటంటే బాధపడుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా బూతులు గతంలో ఎవరు కూడా పరిగణలో తీసుకోలేదు, నా మీద కేసు పెట్టలేదు, ఈరోజు రావణాన్ని హైలైట్ చేశారన్నదే బాధగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఇంకోటి లేదు. ఇక్కడ కొడాలి నాని గురించి ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. ఉపా చట్టం అనేది UAPA చట్టాన్ని నిన్న మనం విన్నాం. ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు అనేది కూడా తెలిసింది. వాళ్ళు ఎలా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశాడు అనే దాని మీద. మరి ఉప్మా చట్టమా ఇడ్లీ చట్టమా అంటే ఎలా చూడాలి కొడాలి నానిని? ఈ రోజున మన భారత న్యాయస్థాన చట్టాలకు సంబంధించి ఆ సెక్షన్లకు సంబంధించి కూడా వీళ్ళు అవహేళన చేస్తున్నారు. పిచ్చివాగుడు వాగుడుతున్నాడు కొడాలి నాని. అంటే నీకు హార్ట్కి ఆపరేషన్ జరిగితే బుర్ర పనిచేయటం మానేస్తుందా ఏంటి? ఎలా అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు బుర్రే ఉండదు. సరే ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఏదో కొంచెం పనిచేస్తుంది, అది మోకాళ్ళలో ఉండిద్ది అరికాల్లో ఉండిద్ది అంటే అసలు వీళ్ళకి హార్ట్ ఆపరేషన్ చేస్తే గతంలో మీకు గుర్తుండుంటే కనుక అతనికి ఆ అమ్మాయి మోగో చెవుడో ఉంది కానీ వినికిడి లోపం ఉండటం వల్ల ఆపరేషన్ చేస్తే ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టిందని చెప్పి అసెంబ్లీలో చెప్తారు వీళ్ళు. ఇదేంట్రా బాబు ఆయన చెప్పింది ఏంటి జరిగేదేంటి? అలాగే ఈ రోజున కొడాలి నానికి గుండె ఆపరేషన్ చేస్తే బ్రెయిన్ పని చేయటం మానేసింది. నేను ప్రెస్ మీట్లో అదే జరిగింది. కాబట్టి పిచ్చి వాగుడు మానుకో కొడాలి నాని.